రా, నీ పేరు చదివి 3 రోజులైంది. నా పేరు సురుల్ జాయ్. నేను 8వ తరగతి చదువుతున్నాను. గట్టిగా చెప్పు, దగ్గర పెట్టుకో. నేను తెనాలి నుండి వచ్చాను. మొదటి రోజు కంటద వాక్యం. దైవావేశము వలన కలిగిన ప్రతి లేఖనము ఉపదేశించుటకును, ఖండించుటకును, తప్పుదిద్దుటకును, నీతి యందు శిక్ష చేయుటకును ప్రయోజకరమై ఉన్నది. 2 తిమోతి 3:16. రెండో రోజు కంటద వాక్యం. యెహోవా నీ వాక్యము ఆకాశమందు నిత్యము నిలకడగానున్నది. కీర్తనలను 119:89. మూడో రోజు కంటద వాక్యం. నీ వాక్యము వెల్లడి అగుట తోడని వెలుగు కలిగెను, అది తెలివి లేని వారికి తెలివి కలిగించును. కీర్తనలలో 119, 130. నాలుగో రోజు కంటద వాక్యం. నీ ఉపదేశం వలన నాకు వివేకము కలిగెను, తప్పు మార్గములన్నీ నాకు అహస్యములాయెను. కీర్తనలలో 119, 104. ఐదో రోజు కంటద వాక్యం. అప్పుడు వారు ఆయన మాటలు నమ్మిరి, ఆయన కీర్తి గానం చేసిరి. కీర్తనలలో 106:12. ఆరో రోజు కంటద వాక్యం. యవనస్తులు దేని చేత తమ నడత శుద్ధిపరచుకొందురో నీ వాక్య ప్రకారము దానిని జాగ్రత్తగా చూచుకొనుట చేతనే కదా. కీర్తనలో 119:9. ఏడో రోజు కంటద వాక్యం. మీరు వినుమాత్రమై ఉండి మిమ్మును మీరు మోసపరుచుకొనకుండా వాక్య ప్రకారము ప్రవర్తించువారునై ఉండుడి. కీర్తనలు యాకోబు 1:22. ఎనిమిదో రోజు కంటద వాక్యం. ఆది యందు వాక్యం ఉండెను, వాక్యము దేవుని వాక్యము దేవుడై ఉండెను. యోహాను 1:1. తొమ్మిదో రోజు కంటద వాక్యం. ఆయన యందు ఈ నిరీక్షణ పెట్టుకొని ప్రతి వాణిని ఆయన పవిత్రుడై ఉన్నట్లుగా తన్ను పవిత్రునిగా